మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సారంగపల్లి గ్రామంలో కోతుల బెడద తీవ్రం కావడంతో అధికారులు వినూత్నంగా ఆలోచించి కోతుల సమస్యకు చెక్ పెట్టారు. గ్రామంలోకి కోతులు గుంపులుగా వచ్చి గ్రామస్తులపై దాడులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో గ్రామానికి చెందిన బచ్చలి ప్రవీణ్ అనే యువకుడు ఆధ్వర్యంలో పలువురు కలెక్టర్ ఈ విషయమై ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన కలెక్టర్ చర్యలు చేపట్టాలంటూ ఎంపీడీఓ రాజేశ్వర్ గ్రామ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పలువురు యువకులను చింపాంజీ మాస్క్ వేసుకుని గ్రామంలో తిప్పుతున్నారు. దాంతో చింపాంజీని చూసిన కోతులు అక్కడి నుంచి పరారవుతున్నాయి. పోయిందా పోయేటప్పుడు తీయాలా పోతా భయపడే గింత మంది పేరు రాజేశ్వర్. నేను గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నాను. ఈ మధ్య మా గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడద ఎక్కువైపోయింది. ముఖ్యంగా సారంగపల్లి గ్రామ పంచాయతీలో ఎక్కువ ఉన్నందున ఆ గ్రామస్తులు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన సందర్భంగా సంబంధిత పంచాయతీ కార్యదర్శి చొరవ తీసుకొని చింపాంజీ డ్రెస్ వేసుకుంటే కోతుల బెడద తగ్గుతుందని చెప్పేసి తెప్పించి మరి మన గ్రామ పంచాయతీ వర్కర్తో వేయించి కోతుల బెడద లేకుండా చేస్తున్నారు. గత 2 నెలల నుంచి వెళ్ళి ఈ కార్యక్రమం నడుస్తుంది. మొన్న కూడా సంబంధిత సర్పంచ్ ఆధ్వర్యంలో ఇది చేసేసిన తర్వాత ఆ కోతుల బెడద లేకుండా జరిగినందున చుట్టుపక్కల గ్రామ పంచాయతీ ప్రజలు కూడా మేము కూడా అటువంటిదే చేసి కోతుల బెడద నుంచి తప్పించుకోవచ్చని సంబంధిత సర్పంచులు కూడా నిర్ణయించుకున్నారు. ఇటువంటి కోతుల బెడద లేకుండా చేయడానికి ఇదొక చక్కని మార్గం అని సూచించడం అనేది. అట్లాగే కోతుల బెడద లేకుండా చేయాలని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఫారెస్ట్ వాళ్ళకు. అయినా కూడా అది తగ్గడం జరుగుతలేదు. దీన్ని ఒక సాకుగా చూపించి మనం కొద్దిగా కోతుల బెడద నుంచి తప్పించుకునే మార్గం కనిపెట్టినాం.